గాల్ స్టోన్స్ అంటే కోయిలిథియాసిస్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, సర్జరీ ఎప్పుడు అవసరం, కాంప్లికేషన్స్ ఏముంటాయి అనేది చూద్దాం. సర్జరీ ఎప్పుడు అవసరం అంటే అవి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ చిన్న స్టోన్స్ కాస్త గాల్ బ్లాడర్ సిస్టిక్ డక్ట్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అంటే బయటకంటే యూరిన్లో మన కిడ్నీ స్టోన్స్ లాగా యూరిన్లో బయటకు రావడం కాదు, సిబిడికి వెళ్తాయి అనమాట, కామన్ బైల్ డక్ట్కి వెళ్తాయి. అప్పుడు కొలిడోకోలిథియాసిస్ వస్తుంది, సర్జికల్ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి చేస్తాము. దాంతోపాటు ఎక్కువ పెయిన్, రిపీటెడ్ అటాక్స్ రావడము, పెయిన్ ఎక్కువ ఉండడము, వాటి వల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తాయి. కోలిథియాసిస్ వల్ల కోలిసిస్టైటిస్ వస్తుంది. దాంతో రిపీటెడ్ అటాక్స్ వల్ల పక్కనున్న ఇంటెస్టైన్స్ అవన్నీ అతుకులు అవన్నీ వస్తుంటాయి. సో అప్పుడు సర్జరీ చేస్తాం. అసలు సర్జరీ ఎవరికి అవసరం లేదంటే సైలెంట్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, సిమ్టమ్స్ లేని వాళ్ళకి సర్జరీ చేయము. కానీ సైలెంట్ స్టోన్స్ ఉండి, అంటే స్టోన్స్ ఉండి డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళకి మాత్రం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో చిన్నగా పెయిన్ ఉన్నప్పుడు మీరు సర్జరీని మీట్ అయ్యారనుకోండి, మీకు ఎర్లీగా ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. అస్సలు ఇగ్నోర్ చేయకండి. అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంది అంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ప్రతి పేషెంట్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే సర్జరీ మాత్రం చేయమండి. ఓకే, నేను మీ డాక్టర్ కళావతి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్, నారాయణ హాస్పిటల్, మంచిర్యాల. థ్యాంక్ యూ.